ఈ మధ్య సూర్య టైం అస్సలు బాగాలేదు. ఏ సినిమా చేసినా దానికి ఏదో ఒక సమస్య అడ్డుపడుతోంది. ఇప్పుడు కరుప్పు విడుదలైంది. రిలీజ్ టైంకి మరో వివాదం ముసురుకుంది. వీరభద్రుడు సినిమా దర్శకుడు ఆర్జే బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ అవార్డ్ ఫంక్షన్లో తెలుగు చిత్రాల్ని కించపరిచేలా మాట్లాడాడు బాలాజీ. ఆ వీడియో ఇప్పుడు తెలుగునాట వైరల్ అవ్వడం వీరభద్రుడు సినిమాపై ప్రతికూల ప్రభావం చూపించేలా ఉంది. తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి ఇష్టం లేకపోయినా హీరోలు ఆమె వెంటపడ్డం లాంటి దృశ్యాలు సర్వసాధారణమైపోయాయని అన్నాడు బాలాజీ. దీనిపై ఇప్పుడు చర్చ మొదలైంది. తమిళ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు లేవా అంటూ ఈ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం వీరభద్రుడిపై ప్రభావం చూపించేలా ఉంది. ప్రతిసారి సూర్య సినిమాకే ఇలా జరుగుతోంది. గతంలో రెట్రో సినిమా చేశాడు సూర్య. తెలుగులో డబ్బింగ్ సినిమాలకి బ్యాడ్ డేస్ నడుస్తున్న టైంలో అది రిలీజ్ అయింది. పైగా కంటెంట్ వీక్. దీనికి తోడు పూజా హెగ్డేపై నెగటివిటీ నడుస్తున్న రోజులవి. ఆ సినిమా అలా పోయింది. అంతకంటే ముందు కంగువా వచ్చింది. తమిళ డబ్బింగ్ సినిమాలకి తెలుగు టైటిల్స్ పెట్టకుండా ఏంటి రుద్దుడు అనే చర్చ పీక్ స్టేజ్ లో నడుస్తున్నప్పుడు వచ్చింది. పైగా ఆ టైంలో థియేటర్లు దొరకలేదు. మరోవైపు సినిమాలో టెక్నికల్ సమస్యలు, వీటికి తోడు కంటెంట్ లో లోపాలు, ఇలా ఆ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు కరుప్పుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సూర్య. తెలుగు ప్రేక్షకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తెలుగు టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకున్నారు. థియేటర్ల సమస్య ఎదురవకుండా అన్నపూర్ణ స్టూడియోస్ తో ఒప్పందం చేసుకున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఆర్జే బాలాజీ పాత వీడియో రూపంలో వీరభద్రుడికి చిక్కొచ్చి పడింది. దీనికి తోడు సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఫైనాన్షియర్లు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఓవైపు తమిళనాట ఈ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలకు సీఎం విజయ్ ప్రత్యేక అనుమతి ఇచ్చినప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఇలా కొన్నేళ్లుగా సూర్య సినిమాలకి రిలీజ్ కష్టాలు తప్పడం లేదు.